హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కద్దుకకి ప్రిపేర్ చేయబోతున్నాను. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాటిల్ గట్ స్మాష్, సాబుదానా, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అండ్ గీ. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, మిల్క్ అండ్ షుగర్ దీన్ని యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ఫస్ట్ నేను గీలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. సో అదే గీలో ఈ బాటిల్ గట్ స్మాష్ అనేది వేసి, సో అంటిల్ వాటర్ వెళ్ళే వరకు లిటిల్గా గీ ఫ్రై అయితే చేశాను. సో ఈ బాటిల్ గట్ స్మాష్ అనేది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ స్కిన్ పీల్ చేసేయండి అండ్ మధ్యలో ఉన్న సీడ్స్ కూడా తీసేసేయండి. సో లెఫ్ట్ ఓవర్ మిడిల్ పార్ట్ని స్మాష్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇందులో వచ్చేసి నేను మధ్యలో కొంచెం గీ అయితే యాడ్ చేశాను. ఈ గీ అయితే హోమ్ మేడ్ గీ అండి. ఇఫ్ యూ వాంట్ వీడియో హౌ టు మేక్ ఏ హోమ్ మేడ్ గీ అంటే సో కమెంట్ అయితే చేయండి. ఫర్ ష్యూర్గా నేనైతే వీడియో మీకోసం చేసి పెడతాను. కమెంట్ అయితే చేయండి అబ్బా. సో ఇందులో వచ్చేసి నేను ఆల్మోస్ట్ 750 ml ఆఫ్ మిల్క్ అయితే పోసుకున్నాను. సో ఇందులో 750 ml అయితే మిల్క్ పోసుకున్నాను. మిల్క్ పోసుకొని వన్స్ ఒకసారి స్టిర్ చేసి కలిపి, సో ఇందులో నేను ఆల్రెడీ 1.5 hour సోక్ చేసుకున్న సాబుదానా కూడా యాడ్ చేసుకున్నాను. సో నేను సాబుదానా అయితే ఆల్రెడీ 1.5 hours సోక్ చేశాను. నేను ఎక్కువ కూడా యాడ్ చేయలేదు సాబుదానా, జస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేశాను. సో ఇలా నాకు స్వీట్ అంటే గీ అండ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఇవైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి. సో నాకు స్వీట్ చేస్తున్నానంటే అందులో మంచిగా మిల్క్ ఉండాలి, గీ ఉండాలి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉంటే నాకు స్వీట్ అనేది స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా నేను అన్నీ కలిపేసి ఒక 10 to 15 minutes అయితే రెస్ట్ ఇచ్చాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే. సో ఆల్రెడీ 15 minutes అయిపోయాక క్యాప్ ఓపెన్ చేసి షుగర్ మాత్రం చాలా తక్కువ యాడ్ చేశాను. బికాజ్ నేను యాడ్ చేసిన మిల్క్ అయితే వితౌట్ వాటర్ యాడ్ చేయలేదు, నో యాడెడ్ వాటర్ మిల్క్ అది. సో మిల్క్ ఇట్ సెల్ఫ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి సో నేను షుగర్ కూడా చాలా తక్కువ యాడ్ చేశాను. అండ్ ఆల్సో నేను మా బేబీకి పెడతాను కాబట్టి షుగర్ కూడా తక్కువ యాడ్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసి ఇలాచీ పౌడర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి స్వీట్. ఇలాచీ పౌడర్ వేసి అండ్ గార్నిష్కి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చలో ఇట్స్ రెడీ టు ఈట్. యమ్మీ. ఇదైతే చాలా బాగైందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఫస్ట్ టైం నేనైతే ప్రిపేర్ చేశాను. ఇలా ఒక 5 minutes రెస్ట్ చేశాను ఇలాచీ వేసాక, సో ఫ్లేవర్ అనేది పడుతుంది అని. సో ఆ తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. బట్ ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ ఇంత బాగుంటుంది అని. జస్ట్ అలా కీర్ ఉంది ఏం చేద్దాము అని చూస్తే బాటిల్ గడ్ ఉంది, కీర్ చేద్దాము అని జస్ట్ అలా చేశాను. సో ఇదైతే సూపర్ ఉందండి. నేను సూపర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. సో మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్ లాగా అయితే అయింది, పెట్టాను. ఎలా ఉంది అని అంటే సూపర్ ఉంది అన్నది. ఆల్మోస్ట్ 2 bowls ఆఫ్ కీర్ అయితే తినేసింది, కద్దుకాకి. సో నాకు కూడా చాలా నచ్చింది. ఎండ్కి చలో చూడండి సూపర్ అని అంటుంది. ఎండ్కి మా బాబు కూడా తినాలనిపించింది, తను కూడా లాగించేసి